ఆలింగనం చేసుకొని ఆయనకు సపోర్ట్ చేసి డబ్బులు కూడా ఎలక్షన్లకు పంపించిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఓడిపోగానే అప్పుడే మోడీ సంకనెక్కడానికి పవన్ కళ్యాణ్ని, భువనేశ్వరి గారిని, ఇది పురంధేశ్వరి గారిని ఎలా కాకాబట్టి ఢిల్లీకి వెళ్ళి అలయన్స్ పెట్టుకున్నారో మనం చూసాం. ఇది అందరికీ కళ్ళకు కనిపిస్తుంది కదా. అధికారం కోసం, పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు చంద్రబాబు నాయుడు. ఎలాంటి కుట్రలైనా పన్ని పక్క వాళ్ళ మీద నిందలు వేయడానికి రెడీగా ఉంటాడు. అంటే మీరు అన్నట్టు వాటికి కూడా ఒక రోజు అనేది వస్తుంది కదా. ఆయనకు కూడా భగవంతుడి పనిష్మెంట్ ఇచ్చే రోజు దగ్గరలో ఉంది. ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా ఆయన మారట్లేదు, మళ్ళీ మళ్ళీ తప్పులు. ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బనకచెర్ల ఇష్యూ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. బనకచెర్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రోజా ప్రస్తావన వస్తుంది. అఫ్ కోర్స్ తెలంగాణకు రోజాకు అఫ్ కోర్స్ సంబంధం ఉండుండొచ్చు, బట్ రాజకీయంగా అంత సంబంధం లేకపోవచ్చు. ప్రతిసారి రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ రోజా ఇంటికి వెళ్ళి చేపలు పులుస్తున్నారు, రాయలసీమకు నీళ్ళిస్తారని మాటిచ్చారని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఏంటి ఆ రోజు ఏం జరిగింది? నిజంగా అటువంటి చర్చ జరిగిందా? బికాస్ ఈరోజు మీరు క్లారిటీ ఇస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడొచ్చేమో. నాకు అదే అర్థం కావట్లేదు. చాలామంది నాకు ఆ వీడియో పంపించినప్పుడు నేను అనుకున్నా, సరే కేసీఆర్ గారిని పిలిచి భోజనం పెట్టింది, నేను ముఖ్యమంత్రి అయ్యాక నన్ను పిలిచి ఇంకా భోజనం పెట్టలేదని నా కోపమా, లేకపోతే మేమందరం కలిసి తెలుగుదేశంలో వర్క్ చేశాం కదా, మాకు జూనియర్ తెలుగుదేశంలో రేవంత్ మాకు జూనియర్. సో జూనియర్గా ఉన్న వ్యక్తి ఈరోజు సీఎం అయిపోయారు. సో మనం కలిసి పని చేసాం, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు ఇంటికి, మాకెందుకు భోజనం పెట్టలేదు, ఏదన్నా జలసిగా తప్ప వేరేముంది ఇక్కడ? పిలుస్తున్నారా రేవంత్ రెడ్డి గారిని ఈ భోజనానికి? మరి ఆయన వచ్చేలాగుంటే రమ్మని చెప్పండి, ఆయనకు కూడా భోజనాలు పెట్టి పంపిస్తారు. లేకపోతే అసెంబ్లీ ఎప్పుడున్నా ఇదొకటి, రోజమ్మ భోజనం పెట్టింది, రోజమ్మ భోజనం పెట్టింది, అది నాకు పబ్లిసిటీ ఇస్తున్నాడా లేకపోతే నన్ను ఎందుకు పిలవలేదనేసి పిలవమని రిక్వెస్ట్ పంపిస్తున్నారా, మనకైతే అర్థం కావట్లేదు. అసలు ఇందుకే ఏం జరిగిందండి? ఆ రోజు మీరు కేసీఆర్ గారిని పిలిచారు, భోజనం పెట్టారు, ఆ కాన్వర్సేషన్ ఏమి చెప్తారు సో దట్ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది? ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నానండి. యాక్చువల్గా ముందు రోజు ఈవెంట్లో ఉన్నాను. తమిళనాడులో 40 yearsకి ఒకసారి వాటర్లో నుంచి తీస్తారు కదా దేవుడిని. ఆ దేవుడిని చూడటానికి, ఆ గుడికి వెళ్ళటానికి కేసీఆర్ గారు తిరుపతిలో దిగి చెన్నై వెళ్తున్నారు. సో రేణిగుంట ఎయిర్పోర్ట్ టు చెన్నైలో ఒకే ఒక నియోజకవర్గం నాది మాత్రమే ఉంది ఆంధ్రాలో, వేరే ఏ కాన్స్టిట్యున్సీ లేదు. సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవడానికి భోజనాలకి మన కాన్స్టిట్యున్సీలో మీ ఇంట్లో పెడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఎందుకంటే పొలిటికల్గా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఒక ఏమంటే ఒక పోరాటం నాయకుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వాళ్ళ కుటుంబంతో వాళ్ళు వచ్చినప్పుడు నేను గౌరవించి ఆహ్వానించాను. ఈరోజు రేవంత్ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వస్తారంటే కూడా నేను గౌరవంగానే ఆహ్వానిస్తే భోజనం పెడతాను. అంతేగాని వస్తానంటే రావద్దు మా ఇంటికి నేను పెట్టను అని చెప్పను. ఎలాగ బోనాల సందడి జరుగుతుంది హైదరాబాద్లో, పిలిచే అవకాశం కనిపిస్తుందా రోజా గారు? నన్ను ఎప్పుడు పిలవలేదండి వాళ్ళు. ఓకే, సో మేమైతే మొన్న ఈవెంట్ చేసాం, బోనాలు ఈవెంట్. ప్రజలకి దగ్గరగా మేము ఎప్పుడు బోనాలు బాగా ఇంట్రెస్ట్గా చేస్తాము. సో మొన్న ఈవెంట్ కూడా చేసాం నేను, శ్రీకాంత్ గారు. తెలంగాణ ప్రజలు నన్ను చాలా అభిమానిస్తారండి. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడండి. నేను ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణలో ధైర్యంగా తిరిగి ఎలక్షన్ ప్రచారం చేశాను. అప్పుడు నా మీటింగ్స్కి ఎలా జనం వచ్చారో ఒకసారి వీడియోస్ చూడండి. రిక్వెస్ట్ రోజా గారు, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. అండ్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చాలా పిక్చర్స్ నక్సలైట్స్ కి సంబంధించినవి మిమ్మల్ని ఒక్కసారి ఐ రిక్వెస్ట్ రోజా గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి రోజా గారు రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజా గారు, ఆయన్ని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న నేపథ్యంలో పార్టీ ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్తోంది? ఖచ్చితంగా జగనన్న ఈ విషయాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే మిథునన్న అరెస్టు అక్రమ అరెస్టు. పెద్దిరెడ్డి మిథున్ ఫ్యామిలీని ఈరోజు టార్గెట్ చేసి, ఎందుకంటే వాళ్ళు జగనన్నకి అండగా నిలబడి రాష్ట్రం మొత్తం కూడా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అలాంటి బలమైన నాయకుల్ని దెబ్బతీసి పార్టీని విచ్ఛిన్నం చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఇది చేశారు.
సో ఎక్కడా కూడా లిక్కర్లో తప్పు జరగలేదు, లిక్కరు ఎవరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు, ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా చేసాం. ప్రజలకి కష్టం లేకుండా, ప్రజలు తాగుబోతులు కాకుండా మరి ప్రజల్ని కాపాడుకున్న జగనన్న మీద నిందలు వేస్తారు.